18 ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను చితిరి ఈ పని ఎలా చేసిరని అడిగాను. ఈరోజు మన ప్రశ్న, మగపిల్లల్ని బ్రతికినివ్వకూడదు అనుకున్న ఫరో ఆలోచనకి భిన్నంగా రైట్, దేవుని యొక్క వాక్యాన్ని విందాం మనం. మొదటి అధ్యాయము 18 చదువుకుంటే, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతికినిచ్చిత్రి, ఈ పని ఎలా చేసిత్రి అని అడిగాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి ఫరో స్వరాన్ని, సాతాను ఆలోచనని చాలా శ్రద్ధగా వినే ప్రయత్నం మనం చేద్దాం. ఈ స్పాట్ వీడియోలో పెట్టండి, మిగతా వాళ్ళందరూ మీరు పెట్టండి. దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో 2 సాతాను స్వరాలు, ఫరో ఆలోచనలు మనకు కనబడతాయి. ప్రస్తుత దినాల్లో సాతాను మన మీద ఏ విధంగా దాడి చేయబోతున్నాడో, క్రైస్తవ కుటుంబాల మీద, దేశం మీద, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ ఉనికి మీద సాతానుకున్నటువంటి మీమాంస ఆలోచన స్పష్టంగా ఈ వచనాల ద్వారా అర్థం చేయవచ్చు. మొదటి అధ్యాయము 16వ వచనంలో, మీరు ఇశ్రాయేలుకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పెట్టిన మీద చూచినప్పుడు మగవార అయిన ఎడల వారిని చంపుడి, మగవాడైతే చంపేయండి. ఇది మొదటి మాట. ఒకవేళ వాడు బ్రతికి బట్టగట్టి జీవిస్తే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం 20వ వచనం, మొదట 2వ వచనంలో, అయితే ఫరో ఇంటిలోకి ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతికినీడని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. సాతాను యొక్క స్వరం ఏంటంటే, మగవాడైన ప్రతి పురుషుడు చనిపోవాలి, ఒకవేళ బ్రతికితే నైలు నదిలో పడవేయబడాలి. ఈ రెండిటి యొక్క ఆంతర్యం ఏంటంటే, మనము బ్రతకటం సాతానికి ఇష్టం లేదు, మనం పరిశుద్ధంగా జీవించడం సాతానికి ఇష్టం లేదు. మగవాడైన ప్రతి వాడు కాన్పుపేటల మీద చనిపోవాలి. మన మీద వాడు ఆలోచిస్తున్న ఆలోచనలు తలపు ఏంటంటే, ఫరో నాదం, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఐగుప్తు దేవత, ఐగుప్తు దేవుడు అయినటువంటి ఫరో మాట్లాడుతున్న మాట, ఎవ్రీ స్త్రీలు కాన్పు పీటల మీద మగవాడిని కంటే మగవాడైన వాడు బ్రతకడానికి వీల్లేదు, చంపేయండి. సాతానుకున్న ఆలోచన ఏంటంటే, మనం బ్రతకడం వాడికి ఇష్టం లేదు. ఒకవేళ ఆత్మీయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, రోషంగా బ్రతకడం వాడికి ఇష్టం లేదు. నైలు నదిలో పొర్లి పాపేక్షల్లో జీవించి ఆ రుచులో బ్రతది సాతాను యొక్క ఆలోచన, ఆశ. వాక్యంలో చూస్తున్న అద్భుతమైన మాట, మీరెందుకు మగపిల్లలను బ్రతికినిచ్చితిరి, ఈ పని ఎలా చేసిరి. రాజాజ్ఞ ఎంత భయంకరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రపంచ దేవుడిగా పిలువబడుతున్న ఫరో ఆజ్ఞను ధిక్కరించి కాన్పు పీటల మీద ఎదురు చూస్తున్న మరణ శాసనాలు రద్దు చేసి ఆ తరపు వారందరికీ ప్రాణం పుచ్చిన క్షిప్ర పూయలు ఆ పని ఎలా చేశారు. ఇది మన ప్రసంగాంశం. సాతాను స్వరం, మగవాడు బ్రతకడానికి వీల్లేదు, బ్రతికితే పరిశుద్ధంగా ఉండడానికి వీల్లేదు, మనం చావాలి లేదా పాపంలో పడవేయబడాలి. నైలు నది సంబంధులుగా, లోక సంబంధులుగా మనం చేయాలి. సాతాను యొక్క ఆలోచన మీరుతున్నా, మనం బ్రతకటం వాడికి ఇష్టం లేదు. ఒకవేళ కంటల్లో ప్రాణం ఉంటే హృదయంతో ఉండకూడదు, చూపులో పరిశుద్ధత ఉండకూడదు, వినికిడిలో జయం ఉండకూడదు, మాటలో పరిశుద్ధత ఉండకూడదు. నైలు నది సంబంధిగా మనం మారిపోవాలి. కానీ క్షిప్ర పూయ రాజాజ్ఞకు భిన్నంగా మరణ శాసనాలకు ఎదురొడ్డి దేవుని దూతలుగా, యుద్ధ వీరులుగా, మీరు మంత్రసానుల దేవుని దూతల, మంత్రసానుల దేవుని కార్యాలు చేసే యుద్ధ వీరులు అన్నట్లుగా వీరు మరణ శాసనం రద్దు చేసి మోషే, అహరోను, యెహోషువ, కాలేబు, ఊరు లాంటి ఆ తరపు పిల్లలందరికీ ప్రాణం పోసి ఆయును అనుగ్రహించిన దేవుని వారసులుగా మనం చూస్తున్నాం. ఫరో సింహాసనం నుంచి మాట ఏంటంటే, మగవాళ్ళు ఎలా బ్రతికారు, ఈ పని మీరు ఎలా చేయగలిగారు. నేను ప్రార్థన చేసే ముందు ఇంకా కొంచెం ఉపద్ఘాతం ముందు పెట్టాను. ఒక కాన్పు జరిగేటప్పుడు 16 ఐ సెక్యూరిటీ ఈజిప్ట్ బెటాలియన్ ఉంటారు. ఒక ఇంటి చుట్టూ 16 మంది ఐ సెక్యూరిటీ బెటాలియన్ ఉంటారు. లోన పాప పుట్టిన, బాబు పుట్టిన ఇన్ఫర్మేషన్ వరకు వెళ్ళిపోదు.
కానీ దేవుని ఆత్మ, వీరి యొక్క విజయ జీవితం అనేక మంది మగబిడ్డలకు ప్రాణం పోసింది. మేమేమైపోయినా పర్వాలేదు, యోధా జాతి దేవుని వారసులు బ్రతకాలి అనేటువంటి ఆలోచనకి వీరు నిలబడినప్పుడు దేవుడు వీరికి తోడై ఉండి 16 మంది సైనికులకి ఆ మగబిడ్డల ప్రాణం పోకుండా కాపాడేటట్లుగా దేవుడు వీరిని ఒక సాధనాలుగా వాడుకున్నారు. ఈరోజు లైవ్ లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి ఆరాధనలో పాల్గొని పొందిన ప్రియ దేవుని సంఘర్షుద్ధాత్మ దేవుడు మనం బ్రతకడానికి ఇష్టం లేని సాతాను స్వరం వినిపిస్తున్నాడు. బ్రతికినా పరిశుద్ధంగా ఉండకుండా ఆటలో, కాలక్షేపము, అపవిత్రతో ఏదో విధంగా రక్షణ అనుభవాన్ని పరిశుద్ధాత్మ జ్వాలను ఆర్పుకున్న వారిగా మారిపోవాలి. నైలు నదులు మనం పరవేయబడాలి. అయితే దేవుని యొక్క స్వరం ఏంటంటే మనం దీర్ఘాయుష్మంతుల వాలి, మనం ఆశీర్వాదాన్ని పొందాలి. ఆ ఆయుష్ ఆశీర్వాదం అనుగ్రహించడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమెను చెప్దాం దగ్గరగా. ఆయుష్ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. సాతాను స్వరం మీరు బ్రతకడానికి వీల్లేదు, బ్రతికిన నైలు నదిలో పడవేయబడాలి. కానీ పూయ వారిని బ్రతికించారు, నైలు నదిలో దొరక కాపాడారు. ఫరో అంటున్న మాట, మీరు ఎలా ఈ పని చేశారు? వాళ్ళు ఎలా చేశారో లోతులకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. అద్వితీయ దేవ, వాక్యనిధి, సమయనిధి, సేవకుని వాడు, నీ యొక్క వాక్యం ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు కోట్లాది వందనాలు స్తోత్రాలు. దేవుని వాక్ చాలా శక్తి కలిగింది, ప్రభావం కలిగింది. మాతో మాట్లాడడం మీ ఆశ్చర్యకార్యం చేయండి. మమ్మల్ని బలపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి నేనున్న ప్రాంతంలో వాతావరణం బాగలేదు, మరి కరెంటు పోయింది. అయినా దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయబోతున్నాడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఫరో స్వరం మాట్లాడుతున్న మాట ఏంటంటే, మగవాడైన వాడు బ్రతకూడదు. ఇక్కడ నేను 2 మాటలు మీ ముందుకు తీసుకొస్తాను. మొదటి మాట ఏంటంటే, సంఘాన్ని స్త్రీతో పోలుస్తాం. అంటే సంఘంలో ఉన్న మగవాళ్ళు, పిల్లలు, స్త్రీలు, పెద్దలు అందరూ కూడా ఓ స్త్రీమూర్తిగా ఆత్మ సంబంధంగా భావిస్తాం. దాని యొక్క ఆంతర్యం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనం గ్రహించే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే విషయం. స్త్రీ అంటే మగవాళ్ళందరూ ఆడవాళ్ళు అయిపోయారని అర్థం కాదు. ఎత్తబడే సంఘం ఒక స్త్రీ వలె, స్త్రీమూర్తి రూపు వెళ్తుంది, పెళ్లి భారీగా ఆయన దగ్గరికి చేరుకుంటది. అంటే అర్థం ఏంటంటే, మగవాళ్ళందరూ ఆడవాళ్ళు అవుతారని కాదు. నా వాయిస్ స్పష్టంగా కనబడుతుంది కదండి? నాకు కరెంట్ లేకపోవడం వీడియో మీకు కనబట్టలేదండి. ఓకే, ఎవరైనా చూపించండి నా వాయిస్ వస్తుందో లేదో. థ్యాంక్ యూ. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన సత్యం ఏంటంటే, సంఘంలో మగవాళ్ళు కూడా దేవుని దృష్టిలో స్త్రీలుగా మారాలి. అంటే స్త్రీ తత్వం, మాతృత్వం కలిగిన వారు ఉండాలి. స్త్రీకి 2 ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి, నవమాసాలు బిడ్డని గర్భం దాల్చి ఆ పుట్టిన బిడ్డ చచ్చిపోకుండా పాలిచ్చి పెంచేటువంటి మాతృత్వం అనుకుంటుంది. సంఘంలో ఉన్న స్త్రీ అయినా పురుషుడైన దేవుని దృష్టిలో ఎలా ఉందంటే, మాతృత్వం కలిగినటువంటి స్త్రీ తత్వం కలిగిన వాడిగా మారాలి. అనగా సువార్త గర్భ సంచి కలిగి ఆత్మల్ని గర్భం దాల్చాలి. ప్రార్థన గర్భంలో ఆత్మలను కనాలి. కన్నటువంటి ఆ బిడ్డలు చెదిరిపోకుండా, ఈరోజు సంఘాలకు వచ్చి కలిసి ఆడించే అవకాశాలు లేక చాలా మంది చల్లారిపోతున్న ఈ దుర్దినాల్లో ఆరిపోతున్న వారిని తిరిగి మరలా వాక్య సన్యం ఇచ్చి బ్రతికించే వారిగా మారాలి. జీవంగల దేవుని సంఘమా, నేను చెప్తున్న మాటలు మీరు గుర్తించాలి. సంఘాన్ని స్త్రీగా పోలుస్తాం. అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు అని కాదు. బైబిల్లో 3 భేదాలు లేవు. మొదటి భేదం, స్త్రీ పురుషులు అనే భేదం లేదు, ఇద్దరు సమానమే దేవుని దృష్టిలో. రెండవది, సేవకుడు విశ్వాస అనే భేదం కూడా లేదు, దేవుని దృష్టిలో అంతా సమానమే. తప్పు చేసిన తర్వాత సేవకుడైన విశ్వాస ఇద్దరికి శిక్ష ఒకటే. మూడవది, అన్యులు క్రైస్తవులు అనే తేడా కూడా లేదు. రక్షణ విషయంలో, కృప విషయంలో, న్యాయం విషయంలో దేవుడు ఎవరినైనా సమానంగా చూస్తాడు అనే విషయాన్ని దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి స్త్రీ పురుషుల భేదం లేదు, అన్యులు క్రైస్తవులు అనే భేదం లేదు, తర్వాత సేవకుడు అనే భేదం కూడా లేదు అనే విషయాన్ని మీరు చాలా స్పష్టంగా గ్రహించాలని దేవుని పక్షంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ సంఘాన్ని స్త్రీతో పోల్చడానికి కారణం ఏంటంటే, స్త్రీకి పెండోత్పత్తి వ్యాధి సంఘంలో ప్రతి వారికి కూడా సువార్త గర్భ సంచి కలిగి ఆత్మను అని పురుడు పోసేవారిగా మారాలి. పురుషుడైనా స్త్రీ అయినా ఈ ఆధ్యాత్మిక ఆ శక్తిని, సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. పుట్టిన చల్లారిపోతున్నప్పుడు చాలాసార్లు పాస్టర్ గారు కొంతమంది నేరుగా
కానీ విశ్వాసులు కలిసి వారిని తిరిగి మనం ఎంకరేజ్ చేయొచ్చు. కనుక వాక్య సన్యం ఇచ్చే ఒక మాతృత్వం మగవాళ్ళైనా స్త్రీలైనా సంఘంలో ప్రతి వారికి కావాలి. ఆరిపోతున్న వాడిని, జారిపోతున్న వాడిని తిరిగి బలపరిచే వాక్య సన్యము, ఆ వాక్య పాల ద్వారా వారిని బలపరిచేటువంటి ఆధ్యాత్మిక సామర్థ్యం కలిగి వారిగా మారాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నిర్మాణ మొదటి 16వ వచనంలో షిప్రా పూయ మీరు మంత్రసాని పని చేస్తున్నారు. మీరు మంత్రసాని పని చేసేటప్పుడు కాన్పు పీటల మీద మగవాళ్ళు కనబడితే, మగవాళ్ళు అంటే ఇక్కడ మగ ఆడ కాదు, ఆత్మీయ ప్రభాషలో నేను 7 సత్యాలు మీ ముందు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 17వ అధ్యాయం, దయచేసి 17వ అధ్యాయం 14 వచ్చిన చూస్తే 10-14లో రాయబడిన మాట, మీరు మగవారు అయినప్పుడు మీలో మగవాడు సున్నతి పొందాలని దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న మాట ఆదికాండం 17 అధ్యాయం 10వ వచనంలో 14వ వచనంలో చూస్తాం. దేవుడు మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు, మగవాడు సున్నతి పొందాలి. మీరు కాన్పు పీటల మీద మగవాడిని చూస్తే చంపేయండి, మగవాడు బ్రతికితే నైల్ నదిలో పడేయండి. అనగా అర్థం ఏంటి తెలుసా? రక్షింపబడిన వాడు బ్రతకడం సాతానికి ఇష్టం లేదు. సున్నతి పొందిన వాడు బ్రతకడం సాతానికి ఇష్టం లేదు. రక్షింపబడి రోషంగా, పౌరుషంగా, కసి, మంట, వైరాగ్యం కలిగి దేవుని కొరకు బ్రతకాలన్న వాడు జీవిస్తూ ఉంటాం సాతానికి ఇష్టం లేదు. ఈ రోజు మీద వాడి దాడి కంటే, ప్రతాపం కంటే దేవుని సంఘం మీద, దేవుని సేవకుల మీద విశ్వాసం ఉండడానికి కారణం ఏంటంటే మనం బ్రతకడం వాడికి ఇష్టం లేదు. అయితే సున్నతి పొందిన వాడైతే వాడు చావాలి, కాన్పు పెట్టిదే, రక్షింపబడిన ప్రారంభ దినాలే. చిన్న సంఘాలు కట్టుకుని జాగ్రత్తగా అభివృద్ధి పరుస్తున్న ఈ దినాల్లో, ఈ లాక్డౌన్ కానివ్వండి, కరోనా పాండమిక్ పీరియడ్ కానివ్వండి, ఈ పరిస్థితుల్లో ఎలా విశ్వాసం తిరిగి మరలా పెట్టుకోవాలి, సేవకుడికి ఒక సవాల్, సేవకుడికి ఒక సమస్య, సేవకుడికి ఒక చింత. జీవగల దేవుని ప్రజల పరిశుద్ధాత్మ దేవుడు మాకు మాట్లాడుతున్నాడు. మగవాడైతే చావాలి, రక్షింపబడిన వాడు చే సాతాను యొక్క గురి అన్యుల మీద లేదు, సంఘం మీద, సేవకుడి మీద, రక్షణ వారి మీద, కాన్పు పీటల మీదే సున్నతి సంబంధులు చావాలి. నిర్మాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో మీరు బలి అర్పించాలి అనుకున్నప్పుడు, పస్కా బలి పశువుని అర్పించాలి అనుకున్నప్పుడు ఏడాది నిండిన మేకైనా గొర్రె అయినా మగది అర్పించాలి అంటాడు. మగ సంతానం మీరు బలి అర్పించాలి. దాని అర్థం ఏంటంటే, మొదటి విషయం ఎలా అర్థం చేసుకున్నాం? సున్నతి సంబంధులు బ్రతకడం సాతానికి ఇష్టం లేదు. షిప్రా పూయ కాన్పు పీట మీద మగవారు కనబడితే, సున్నతి సంబంధులు కనబడితే చంపేయండి. రెండో మాట, బలి అవటానికి, పస్కా బలి అవటానికి, దేవుని కొరకు అరిగిపోవడానికి, ఖర్చు అవడానికి, దేవుని కొరకు త్యాగం అవడానికి, దేవుని కొరకు పానాత్మగా పోయడానికి బలి అవ్వే వాళ్ళు ఎక్కడ కనబడినా వారు బ్రతకడానికి వీల్లేదు. మిషనరీలుగా, సేవకులుగా సర్వాన్ని కోల్పోయి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, సమాజంలో విలువ లేక, అనామకులుగా కూడా శివునెత్తుకుని నడవడానికి సిద్ధపడే బలి పశువులు ఎవరైతే ఉంటారో, పౌలు అంటాడు, మేము ఇదిగో దినము వధింపబడుచున్న గొర్రె పిల్లలు. హతసాక్షులు అవటం మనస్సాక్షిని కాపాడుకుంటే చాలా కష్టం. హతసాక్షులు అవటం అరగంటలో షూట్ చేస్తే అయిపోద్ది, అరగంట గంట బాధపడితే అయిపోద్ది. కాలితే ఒక 2-3 రోజులు కాలి బాధపడి చనిపోతారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సుని కాపాడుకుని దినదినం చనిపోవటం ఈ రోజు మనం చేస్తున్నటువంటి హతసాక్షికి మించిన ఘనమైన పరిచయం. సజీవ యాగంగా బలి అవటం, కాన్పు పెట్టెల మీద ఈ బలయ్యేవాడు, సమర్పించుకునేవాడు, త్యాగం కలిగిన వాడు, వైరాగ్యం కలిగిన వాడు కనబడితే చంపేయండి. ఇది సాతాను యొక్క ఆలోచన. మరో స్వరం మాట్లాడుతున్న మాట, సున్నతి సంబంధి బ్రతకడానికి వీల్లేదు. సమర్పణ కలిగిన వాడు, పరిచర్య త్యాగం కలిగిన వాడు బ్రతకడానికి వీల్లేదు. నిర్మాకాండం 34వ అధ్యాయం 19వ వచనంలో ప్రతి మగవాడు సంవత్సరానికి 3 సార్లు నా సన్నిధిలో కనబడాలి. మీలో ప్రతి మగవాడు సంవత్సరానికి 3 సార్లు నా సన్నిధిలో. మగబిడ్డ అయితే, క్షమించండి, 34వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాయబడిందంటే, ప్రతి కుటుంబంలో మొదట పుట్టిన మగవాడు నాది అంటాడు దేవుడు. నేను మొదటి మాట, సున్నతి సంబంధి అతకూడదు అనేది సాతాను ఆలోచన. రెండోది, బలి అవ్వే సమర్పణ గలవాడు బ్రతకడానికి ఇష్టం లేదు, వాడిని చంపేయాలని చూస్తున్నాడు. బతికినా వాడు నైల్ నదిలో పొరలాడాలి, పాపంలో జీవించాలనేది సాతాను యొక్క ఆలోచన. మూడవది మనం గమనిస్తే, మగవాడు బ్రతకూడదు అంటే దేవునికి చెందిన, నాజీరుడు అయిన, దేవునికి సొత్తైన వాడు, దేవునికి సొంతమైన వాడు బ్రతకడం సాతానికి ఇష్టం లేదు. కాండం 16వ అధ్యాయం 16వ వచనం మీరు గమనిస్తే, ఏడాదికి 3 సార్లు ప్రతి మగవాడు నా సన్నిధిలో కనబడాలి అనే మాట ద్వితీయోపదేశకాండం 16:16లో చూస్తాం. మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి,
మొదటి మాట సున్నతి సంబంధి బ్రతకూడదు. రెండవ మాట మగవాడు బ్రతకూడదని పస్కా బలయ్యేవాడు బ్రతకూడదు. మూడో మాట నాజీరుడు బ్రతకూడదు, దేవుని సొత్తువాడు బ్రతకూడదు. ఇక నాలుగో మాట ఏడాదికి 3 సార్లు పురుషుడైన వాడు ఆయన సన్నిధిలో కనబడాలని ఆదిలో రావడానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడు పురుషుడి నుంచి అంటే, పురుషుడైన వాడు నా సన్నిధిలో కనబడాలి. సన్నిధానవర్తుడు, దేవుని సన్నిధిని ఆలయ ప్రేమించి మోకాళ్ళ మీద పెనుగులాడి వేకుని లేచి ప్రార్థన చేసేవాడు బ్రతకూడదు. క్షిప్రపూయ కాంపు పీటల మీద ఆయన సన్నిధిలో కనబడేవాడు వేకుని లేచి చేతులెత్తేవాడు బ్రతకడానికి వీల్లేదు, వాడిని చంపేయండి. ఐదో మాట మీకు జ్ఞాపకం ఉండాలి. ఎప్పట్లాగే అన్న ఆలయానికి వెళితే ఖాళీ కారుని పశువు కంపు కొడతా ఉంది బలిపీఠం మీద. 7 దీపాల్లో దీపం ఆగిపోయి ఆ దీపాలు చెంబ చీకటిగా కనబడుతుంది ఆలయం. అక్కడికి వచ్చే నైవేద్యం వేసే వాళ్ళు ఆ రాటి సేవకుల ద్వారా విసుగు చెందటం వల్ల ఆ మందిరం అంతా చీకటైపోయి బూజు పట్టేసి భయంకరంగా ఉంది. పాడుబడిపోయిన బంగళాలా కనబడుతున్న దేవుని ప్రశస్తమైనటువంటి షిక్కిన మేఘం దిగొచ్చే ఆ యొక్క ఆశ అల్లాడిపోతున్నటువంటి హన్న ఏమని ప్రార్థన చేసిందంటే, బలిపీఠం మీద మంట ఆరకూడదు, దీపపు వెలుగు ఆగకూడదు అంటే నాకు మగబిడ్డని ఇవ్వు నాయనా. అనగా అర్థం ఏంటంటే పరిచారకుని దయచేయి. పరిచారకునిస్తే మంట ఆరదు, పరిచారకునిస్తే దీపము ఆరదు, పరిచారకునిస్తే ఆలయంలో నైవేద్యం ఆగదు. క్షిప్ర పూయ బలిపీఠం మీద కాంపు పీటల మీద మీకు మగవాడు కనబడితే, ఐదవ మాట పరిచారకుడు, మొదటి మాట మంది కనబడితే చంపేయండి. రెండవది బలయ్యేవాడు కనబడితే చంపేయండి. మూడవది దేవుని సొత్తైన నాజీరుడు కనబడితే చంపేయండి. నాలుగో మాట సన్నిధాన వర్తులు కనబడితే చంపేయండి. పరిచర్య చేసేవాడు బ్రతకడానికి వీల్లేదు, వాడిని చంపేయండి. ఇక్కడ నేను 6 విషయం 7 విషయం హోటం 12:3 దగ్గరికి తీసుకెళ్లి మీకు చూపిస్తాను. తల్లి గర్భం ఉంది, యాకోబు తన సహోదరుని మడిమ పట్టెను, మగసిలి గర్వాలై అతను దేవునితో పోరాడి గెలిచిను అని వాక్యాన్ని చూస్తాం. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. 12వ అధ్యాయం 3వ వచనంలో మగసిరి అంటే సంతానోత్పత్తి, పిల్లల్ని కలిగే సామర్థ్యం. ఈరోజు ఆత్మ సంపాదించిన వాడు చచ్చిన క్రైస్తవుడు. ఏ విధం చేత నేను ఈరోజు మనం సువార్త చేయాలి? ఈరోజు మనం బంధింపబడచ్చు కానీ సువార్త బంధింపబడదు. మనం ఆగిపోవాలి కానీ దేవుని రాజ్య విస్తరణ ఆగిపోవు. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవచ్చు, మన జీవితాలు గల్లంతైపోవచ్చు, కానీ దేవుని రాజ్యం, దేవుని సేవ, దేవుని సువార్త గల్లంతవడానికి వీల్లేదు. నిర్విరామంగా ఆయన పరిచయం విస్తరించాలి, ఆయన సేవ విస్తరించాలి. నేను అద్భుతమైన ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చదవండి ఒకసారి యెషయా గ్రంథం, దేవుని యొక్క వాక్యం నుండి యెషయా గ్రంథంలో చక్కటి మాట మీ ముందుకు తీసుకొస్తాను. నేను 17-11 చదవండి. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 11 వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంది. నీవు నాటిన దినమున గుట్టు కంచి వేసిద్వి, ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పించింది. గొప్ప గాయములు మిక్కుటమైన బాధలు కలుగు దినమున పంట కుప్పలుగా కోసపడి. ఈ మాట గుర్తు పెట్టుకోండి. గొప్ప గాయములు మిక్కుటమైన బాధలు కలుగు దినమున గొప్ప గాయాలు. మా విశ్వాసమైన 3 గంటలకి ఊపిరాడకు చంపాడు. ఎంతో ఇబ్బంది అనిపించింది ఈ రోజు. అయ్యో మేము ఎందుకు కాపాడుకోలేము. గడిచిన సంవత్సరం మా విశ్వాసం ఎవరికి కరోనా రాకుండా ఎంతో ప్రార్థన చేసుకుని కాపాడుకోగలిగాం. ఈ సంవత్సరం ప్రాణాన్ని పోగొట్టుకున్న గొప్ప గాయములు మిక్కుటమైన బాధయు కలుగుదిన్న పంట కుప్పలుగా. తర్వాత ఉద్యోగం రాబోతూ ఉంది. శ్రమ తర్వాత ర్యాపిడ్ మినిస్ట్రీ జరగబోతుంది, ర్యాపిడ్ పంట మనం చూడబోతున్నాం. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మగవాడు అనేవాడు బ్రతకకూడదు, చంపేయాలనుకుంటున్నాడు. సాతాను చంపేయాలనుకుంటే మనం బ్రతకాలని దేవుడు అనుకుంటున్నాడు. ఆమేన్. నైలు నదిలో పడేయండి, పాపంలో పడేయండి అని సాతాను అనుకుంటే పరిశుద్ధంగా మనం బ్రతకాలి అని దేవుడు అనుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగుతాడు. మగసిరి కలిగిన వాడు, ఆత్మలు సంపాదించేవాడు. ఈరోజు విశాఖపట్నం, విజయనగరం, భారతపురం, బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న అనేక మంది సేవకులు మనం కోల్పోయాం. గడిచిన 10 దినాల్లోనే 70-80 మంది సేవకుల్ని మీరు ఎరిగిన వారిని కోల్పోయారు. ఇప్పుడు లిస్టు ప్రకారం ఇంచుమించుగా 3000 పైబడి అనేక మంది హోమ్ సొల్యూషన్ లో కానీ లేకపోతే క్వారంటైన్ లో కానీ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత ప్రభావంగా మన మీద వాడి దాడి ఉందంటే, మనం బ్రతకటం వాడికి ఇష్టం లేదు, బ్రతకాలి అనుకుంటున్నాడు మన దేవుడు. ఆమేన్. మనం బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించి అనేకులకి దీవెనకరంగా మారాలి.
చివరి మాట 7వ మాట ఏంటంటే, మగసిరే కాకుండా ఆ హోషేయ గ్రంథం 12:3లో మనం ఏం చూస్తాడు, దేవునితో పోరాడేవాడు, ప్రార్థన చేసేవాడు బ్రతకూడదు. క్షిప్రా పూయలు పిలిచి ప్రసాన్లరా, ఎబ్రి స్త్రీలు కాన్పు మీద కాన్పు చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మగబిడ్డ పుడితే, సున్నత సంబంధి పుడితే, నాజీరుడు పుడితే, బలర్పించుకునేవాడు పుడితే, సన్నిధాన వర్తుడు పుడితే, రోషం గెల్లవాడు, మగసిరి గెల్లవాడు పుడితే, పరిచారకుడు పుడితే, ప్రార్థనాపరుడు పుడితే మీరు చంపేయండి. నేను 7 మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. సున్నతి సంబంధి రక్షణ కలిగిన వాడు, బలి పరిచర్య సమర్పణ కలిగిన వాడు, తర్వాత మనం చూస్తున్నాం నాజీరుడైన వాడు, సన్నిధాన వర్తుడు, పరిచారకుడు, మగశ్రీ ఆత్మల సంపాదకుడు. 7వ మాట మీ ముందుకు ఏం తీసుకొస్తున్నా అంటే ప్రార్థనాపరుడు. ఈ 7గురిని చంపేయాలి, అది సాతానిక దర్శనం. కానీ వారి పిలిచి అడుగుతున్నటువంటి 18వ మాట చూడండి, మీరెందుకు మగపిల్లలు బ్రతకనిచ్చారు? ఈ పని ఎలా చేసిరని అడిగాను, ఈ పని ఎలా చేసిరి అని అడిగాను. ఆశ్చర్యం విషయం ఏంటంటే, సాతాను చావాలి అని చూస్తుంటే 2 స్త్రీలు మరణానికి అడ్డుపడ్డారు. ఆమేన్, హల్లెలూయా. మరణ శాసనాలు రద్దు చేసేసారు. అందుకే నేను ఏమని రాసుకున్నా అంటే, నా నోట్స్ లో మంత్రసాల దేవుని యోధుల కాన్పు పీటల మీద ఎదురు చూస్తున్న శాపపు శృంఖలను, మరణ శాసనాలను తుత్తినీలు చేసిన మహనీయులు వీరు. వీరు మంత్రసాల దేవుని దూతల, మంత్రసాల యుద్ధ వీరుల, యుద్ధ యోధుల. ఆమేన్, హల్లెలూయా. జీవుగా ఈరోజు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం బ్రతకడం కానీ పరిశుద్ధంగా జీవించడం కానీ సాతానికి ఇష్టం లేదు. మనం బ్రతకాలి పరిశుద్ధంగా, నిండు ఆయుష్తో, నిండు యథార్థంగా జీవించడం నా దేవునికి ఇష్టం. దేవునికి మహిమ కలుగుతాయి. క్షిప్రా పూయ శాసనాలను రద్దు చేయటమే కాదు, అహరోన్, యెహోషువ, కాలేబ్, హూరు, అహరోన్ ఇలాంటి అనేక మంది ఓదాను యోధులు ఆ తరానికి బాసటగా నిలిచి. క్షిప్రా పూయ గురించి నేనేం చెప్పాలో తెలుసు మీకు. నోవహు లేకపోతే ఈ భూమి మీద మానవ ఉనికి, జీవరాశి ఉనికి ఎలా ఉండదో, యోసేపు లేకపోతే 7 సంవత్సరాల కరువు ద్వారా ప్రతి పురుగు పుట్ర ఎట్లా చచ్చిపోయి ఉనికి లేకుండా పోవునో, నోవహు యోసేపు ద్వారా ఏ పరిచయం జరిగిందో క్షిప్రా పూయ ద్వారా యొక్క జీవనం నిలబడి రక్షకుడు ఈ భూమి మీద రావడానికి దేవుడు వారిని వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సోదరి స్నేహితుడు, మనం ఎలా మారిపోవాలంటే మరణ శ్వాసగా నిలబడే క్షిప్రా పూయ మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. క్షిప్రా పూయలను పిలిచి అంటున్నాడు, ఈ పని ఎలా చేశారు? 16 మంది ఐస్ సెక్యూరిటీ నేను పెట్టానే, 5 మంది మగబిడ్డలు, మోషే నాయకుడు పుట్టేశాడు, అహరోను యాజకుడు పుట్టేశాడు. జీవంగల దేవుని బిడ్డలారా, మనము చూస్తూ ఉంటుంటాం అనేక మంది పుట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తాము. ఆ దినాల్లో అనేక మంది చావాలని సాతాను ఎదురు చూస్తుంటే పరిస్థితుల్లో అనేక మంది యోధాను యోధులు పుట్టడానికి, జీవించడానికి కారణం క్షిప్రా పూయలను దేవుడు వాడుకున్నాడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం వాక్యం మనం ఎలా మారిపోవాలంటే, అయ్యో ఏమవుద్దు, వాళ్ళకి ఇలా అయిందంటే వాళ్ళకి ఇలా అని బయట వారిగా కాకుండా క్షిప్రా పూయ వల్లే మనం మారాలి. ఆమేన్. మరణ శాసనాలకు అడ్డుపడేవాడు క్రైస్తవుడు తప్ప ఇంకెవడున్నాడు? రాజు శాసనాలు మార్చగలిగిన వాడు, శత్రు ఆలోచనలు బంధించగలిగిన వాడు క్రైస్తవుడు తప్ప మరెవడున్నారు? ఈ భూమి మనమే, ఈ లోకానికి ఉప్పు వెలుగు మనమే. మన ద్వారా ఈ లోకానికి జీవ, మహిమ, ఆశీర్వాద, స్వస్థత, విడుదల కలగాలి, కలిగి తీరాలి. మన తప్ప ప్రయాణం లేదు. ప్రియ దేవుని సంఘమా, గుర్తించాల్సిన విషయం మీకు చాలా లోతుగా కొన్ని విషయాలు చేస్తాను. క్షిప్రా పూయ నోవహు అంతటి పరిచయం చేసిన వాళ్ళు. యోసేపు ద్వారా ప్రపంచానికి అన్నం ఎలా దొరికిందో, ప్రపంచానికి ప్రాణం ఎలా నిలబడిందో, క్షిప్రా పూయ వల్ల యోధా జాతి నిలబడిందని చెప్పడం నేను సంతోషిస్తున్నాను. మరో గొప్ప విషయం, క్షిప్రా అనే మాటకు అర్థం ఏంటంటే సౌందర్యం అని అర్థం. పూయ అనేటువంటి ఈమె మాట అర్థం ఏంటంటే ప్రసన్న అర్థం. వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లని బైబిల్లో చరిత్రలో రాయబడింది. క్షిప్రా పూయ తల్లి కూతురు. మొదటిలో క్షిప్రా పూయ యోధా జాతి మగవాళ్ళందరినీ బతికిస్తే, రెండో యోకాబేదు అనగా మోషే తల్లి, మోషే అక్క అయినటువంటి మిరియా, ఆ తల్లి కూతుర్లు ఒక నాయకుడిని, ఒక ప్రవక్తని, లేకపోతే ఒక యాజకుడిని కాపాడారు. మొదట అధ్యాయంలో ఉన్నవారు ప్రాణం పోస్తే అధ్యాయంలో నాయకుల్ని తయారు చేశారు. మహిమ కలుగును గాక. ఈరోజు ప్రతి ఇంట్లో ఒక తల్లి, ఒక చెల్లి, లేకపోతే ఒక తల్లి కూతురు లాంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య రావాలి. క్షిప్రా పూయ తల్లి కూతుర్లు. చరిత్రను కాస్త గమనిస్తే క్షిప్రా ఫ్రెండ్ ఎవరంటే కన్నటువంటి మహనీయురాలు యోకెబెదు. పూయ ఫ్రెండ్ ఎవరు తెలుసా?
మిరియాము, ప్రవక్త అయినటువంటి మిరియాము, ఆరాధిక మిరియాము ఈ కూతురికి ఆ కూతురు స్నేహితురాలు, ఈ తల్లికి ఆ తల్లి స్నేహితురాలు. ఎంత యోగ్యమైన స్నేహితులను ఏర్పాటు చేసుకున్నారు చూడండి. ప్రార్థనా పరులు నిజంగా ప్రార్థనా పరులే, పరిశుద్ధులే ఏర్పాటు చేసుకుంటారు. ఆత్మీయులు ఆత్మ సంబంధులే స్నేహితులుగా ఏర్పాటు చేసుకుంటారు. దయచేసి గమనించాలి ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరిస్థితులకు భయపడాల్సిన అవసరం లేదు, అలానే అజాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం మనకు తెలియచేయట్లేదు. కానీ మనల్ని ఎలా చేశాడంటే షిప్రా పూజారి ఉండడానికి చేశాడు. సాతాను మగవాడైతే బ్రతకడానికి వీల్లేదు, చంపేయండి. బ్రతికిన వాడు నైలు నదిలో పడిపోయి నరకానికి వెళ్ళిపోవాలి, అది వాడి ఒక ఆలోచన. ఎదిగిన తర్వాత కూడా చావాలి, ప్రాజ్ఞపడై కూడా చావాలి, సున్నతి పొంది కూడా చావాలి, ఆత్మ సంబంధంగా చచ్చిపోయి శారీరకంగా చచ్చిపోయినా పర్లేదు. మన శాసనాలు మన కుటుంబాల మీద సాతాను రాసి ఉండొచ్చు, కానీ దేవుని రక్తం మన కుటుంబాల మీద ప్రవహిస్తుంది. ఆమేన్. షిప్రా పూయల గురించి రాజు అడుగుతున్నమాట, ఎలా చేశారు ఈ పని? నిజమే, చాలా ఆశ్చర్యం కలిగిన మాట. ఎలా చేశారు? నేను సమయాన్ని బట్టి రెండో మూడో సంగతులు ముందుకు తీసుకొస్తాను. మొదటి విషయం, వీరు ఎలా సాధించారు ఈ పని అంటే, వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న ఒక అద్భుతమైన విషయాన్ని చేస్తున్నాడు. రండి 17 వచనం, మొదటి అధ్యాయం, నిర్గమకాండం మొదటి అధ్యాయం 17 వచనంలో చూస్తే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకునీయగా. దేవునికి భయపడే అనుభవం. ఎప్పుడైతే వారు దేవునికి భయపడడం ప్రారంభించారు, చిన్న మాట, దేవునికి భయపడ్డారు, అది చిన్నగా కనబడుతున్నా దీన్ని అర్థం చేసుకుంటే మన గుండె జారిపోతుంది. అమ్మ, మనం పురుడు పోయడానికి వెళుతున్నాం కదా, 16 మంది చుట్టూ ప్రహరీ కాస్తారు కదా, ఈజిప్టియన్ హై కమాండ్ సోల్జర్స్ మన చుట్టూ ఉంటారు కదా. ఒకవేళ మన మగబిడ్డ పుట్టి వాడు బ్రతకాలని అనుకున్నా, వాళ్ళకి తెలిసిపోతే మన పేక తీసేస్తారు కదా. షిప్రా కూతురుతుంది పూయాతో ఏమంటుందో తెలుసా? చావన్న చేద్దాం, కానీ దేవుని రాజ్యాన్ని విస్తరింపచేద్దాం. ఒకవేళ మనల్ని కొడాలతో కొడతారేమో, దెబ్బలు తిందాం. ఉద్యోగంలోంచి తీసేస్తారేమో, పోనీ తిండి లేని వరం అయిపోద్దాం. ఒకవేళ తీర్పు తీర్చి మళ్ళీ జైల్లో పెట్టేస్తారేమో, అమ్మ జీవించినంత కాలం జీవిత ఖైదు అనుభవించి జైలు శిక్ష అనుభవించాలేమో. దేవుని కోసం, దేవునికి భయపడ్డారు అంటే ఉద్యోగం పోయినా పర్లేదు, రాజీ పడలా. కొడా దెబ్బలకు రాజీ పడలా. దేవునికి భయపడ్డారు అంటే వారి ఆర్థిక పరిస్థితుల గురించి లేదు, వారి ఉద్యోగ స్థాయిని గురించి ఆలోచించలేదు, వారి హోదా ఆలోచించలేదు, వారి భవిష్యత్తు ఆలోచించలేదు. నా బిడ్డకు పెళ్ళి అవుద్దా అవదా? కొడలతో కొడతారా, ఉరి తీసేస్తారా, జైల్లో వేసేస్తారా, ఉద్యోగం తీసేస్తారా, రేపు నుంచి మా పోస్ట్ ఏంటి, వారు ఏమో ఆలోచించలేదు. దేవుని బిడ్డల ప్రాణం నిలబడాలి, మా ప్రాణం పోయినా పర్లేదు. వీళ్ళ ముందు 2 ఆజ్ఞలు కనబడుతున్నాయి. ఒకటి, అఖిల బ్రహ్మాండానికి ఆది సంబుతుడైన దేవుని ఆజ్ఞ, బ్రతకాలి, దేవుని బిడ్డలు బ్రతకాలి. ఆ దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆనాటి దేవుడైనటువంటి ఫరో స్వరం, ఫరో ఆజ్ఞ కూడా కనబడుతుంది, చావాలి. చంపమని ఒక మాట, బ్రతికిమని ఒక మాట. ఒకవేళ బ్రతికిస్తే వీడు చచ్చిపోతారు, ఒకవేళ చంపితే వీళ్ళకి ప్రమోషన్ వస్తుంది, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు. ఆ రోజు మోషే ఐగుప్తు యొక్క ఆస్తు మీద మనసు ఎలా పెట్టలేదో, షిప్రా పూయలు కూడా లోక భాగ్యాలను, లోక ఆస్తులను, ఆనందాలని వారు తృణప్రాయంగా ఎంచుకున్నారు, దుమ్ముగా పెంటగా ఎంచుకున్నారు. వారి ఉద్యోగాన్ని, వారి యొక్క భవిష్యత్తుని యేసుక్రీస్తు కోసం వారు ఎలా ఎంచుకున్నారో తెలుసా? ఉద్యోగం పోయినా పర్లేదు, తిండి పోయినా పర్లేదు, భవిష్యత్తు లేకపోయినా పర్లేదు, మేము అనామకులం అయిపోయినా పర్లేదు. నథింగ్. గొలుసులతో కట్టేస్తారా, కొడతారా, చీల్చేస్తారా, లేదా కప్పెట్టేస్తారా, సజీవ సమాధి చేసేస్తారా, ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు దేవుని ఆజ్ఞ ముఖ్యం. దేవునికి భయపడ్డారు. చిన్న విషయం కాదు. రాజు అంటే మాటలు కదండి, ప్రెసిడెంట్ కాదు ఆ మాట అనేది, ఒక ఎంపీ ఎమ్మెల్యే కాదు, ఒక ఎస్ఐ మనల్ని పిలుస్తున్నాడు, పోలీస్ స్టేషన్ పిలుస్తుందంటే గడగడలు ఆడిపోద్ది మన ప్రాణం. కానిస్టేబుల్ ఆపితేనే కొద్దిసేపు ప్రాణం కొట్టకూడదు మనకి. అలాంటిది ఐగుప్తు రాజు, ప్రపంచ దేవుడు అయినటువంటి ఫరో అంటున్నాడు, ఎబ్రి మంత్రసానులరా షిప్రా పూయ, మగవాడు కనబడితే బ్రతకడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు వీడు దేవునికి భయపడ్డాడు. మామూలు విషయం కాదు. ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి, పానాత్మకంగా పోయిబడి, సిలువ వేయబడిన అనుభవంతో మనం చనిపోయినా, మనం ఏమైపోయినా పర్లేదు, దేవుని పని జరగాలి, దేవుని రాజ్యం విస్తరించాలి. దేవుని పడ్డారు. 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. నిర్గమకాండం మొదటి అధ్యాయం 7వ వచనం చూస్తే, ఇశ్రాయేలు బహు సంతానం గలవారై వృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిది, వారున్న ప్రదేశం వారితో
నిండి ఉండేను. ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు బహుశాల వారి అభివృద్ధి పొంది విస్తరించింది. మొదటి మాట, అభివృద్ధి పొంది విస్తరించింది. అందరు వింటున్నారు కదా? మొదటి అధ్యాయం 12వ వచనానికి వస్తున్నాను. నేను 3 మాటలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ మొదటి అధ్యాయం 7వ వచనంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, అభివృద్ధి పొంది విస్తరించిన ఇశ్రాయేలు. 12వ వచనం, అయినను ఐగుప్తులు వారి శ్రమపెట్టును కొలది వారు విస్తరించి ప్రబలిది కనుక వారు ఇశ్రాయేలులా అసహ్యపడిది. రెండవ మాట విస్తరించి ప్రబలిన ఇశ్రాయేలు. మొదటి మాట 7వ వచనంలో అభివృద్ధి పొంది విస్తరించిన ఇశ్రాయేల్. రెండో మాట విస్తరించి ప్రబలిన ఇశ్రాయేలు. మూడవ మాట దయచేసి గమనించండి, 20వ వచనం, దేవుడు ఆ మంత్రస్థానాలకు మేలు చేసెను, ఆ జనము మిక్కిలి ప్రబలని. మూడవ మాట మిక్కిలి ప్రబలిన ఇశ్రాయేలు. అభివృద్ధి పొంది విస్తరించిన ఇశ్రాయేలు, విస్తరించి ప్రబలిన ఇశ్రాయేలు, మిక్కిలి ప్రబలిన ఇశ్రాయేలు. 30 దంతులు 60 దంతులు 100 అంతులు. పరిశుద్ధ స్థలం, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అభివృద్ధి చెందిన ఇశ్రాయేలు, విస్తరించిన ఇశ్రాయేలు, మిక్కిలి విస్తరించి ప్రబలినటువంటి ఇశ్రాయేలు. మొదటి విస్తరణ కారణం ఏంటంటే వారు విగ్రహారాధన బిడ్డలు. దేవుడు నమ్ముకుని రక్షింపబడ్డారంటే స్తుతి లేక కృప. స్తుతి ద్వారా విస్తరించిన అనుభవం. రెండవది వారు విస్తరించి ప్రబలడానికి కారణం ఏంటంటే 12 వచ్చిన శ్రమలు. మొదటిది స్తుతి, రెండవది శ్రమలు. మూడవది మిక్కిలి ప్రబలడానికి కారణం ఏంటంటే సవాళ్ళు. ఈ 3 మాటలు మరలా చెప్తున్నాను. శ్రమ ద్వారా అభివృద్ధి చెందారు, స్తుతి ద్వారా అభివృద్ధి చెందారు, శ్రమ ద్వారా విస్తరించారు, సవాళ్ళు స్వీకరించడం ద్వారా మిక్కిలి ప్రబలారు. ఈరోజు చాలా సవాళ్ళు. దేవుని సేవకు వస్తే సవాళ్ళు, దేవుని పని చేయాలంటే సవాళ్ళు. నేను మంచి వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, దర్శనం ఉన్నవాడికి సవాళ్ళు ఎక్కువ, దర్శనం ఉన్నవాడికి శత్రువులు ఎక్కువ, దర్శనం ఉన్నవాడికి శ్రమలు ఎక్కువ, దర్శనం ఉన్నవాడికి సాక్ష్యాలు ఎక్కువ. 5వ మాట కూడా చెప్తాను ముగింపులో, దర్శనం ఉన్నవాడికి సమృద్ధి ఎక్కువ. ఆమేన్. అగైన్ ఐ విల్ సే, మళ్ళా నేను చెప్పనా ఈ మాటలు, దర్శనం ఉన్నవాడికి సవాళ్ళు ఎక్కువ. అనుక్షణం సవాళ్ళే. రేపు ఎలా జరుగుతుందో తెలియదు, తెల్లరితే మార్చాలి, ఏం చేయాలి. దర్శనం ఉన్నవాడికి శత్రువులు ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా శత్రువులు అయిపోతుంటారు, అర్థం కాదు. అరే మనం అందరినీ ప్రేమిస్తున్నాం, అందరూ మన వాళ్ళు కొట్టాం, ఎందుకు మనం ద్వేషిస్తున్నాడు, ఎందుకు మనకు దూరం అయిపోతున్నారు. దర్శనం ఉన్న వాడికి యోసేపుకి అదే జరిగింది. దావీదు ఏ పొరపాటు చేసి అందరూ శత్రువులు అయిపోయాడు. తల్లి తండ్రులకు కూడా దూరం అయిపోయి 13 సంవత్సరాలు మిన్న బ్రతకాల్సిన దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దర్శనం ఉన్న వాడికి శత్రువులు ఎక్కువ, సవాళ్ళు ఎక్కువ, శ్రమలు ఎక్కువ, సాక్ష్యాలు ఎక్కువ, సమృద్ధి ఎక్కువ. దేవుని సంగమా, స్తుతి వల్ల అభివృద్ధి చెందారు, శ్రమల ద్వారా విస్తరించారు, సవాళ్ళని స్వీకరించడం వల్ల మిక్కిలి ప్రబలారు. క్షిప్ర పూయ ద్వారా మరణ శాసనాలు ఆగిపోవడానికి మగవాళ్ళు బ్రతికారు. ఎలా చేశారు ఈ పని? 16 మంది పోలీసుల మధ్య మగ పిల్లోడు పుడితే బయటకు వెళ్ళి ఆడపిల్లలు అని చెప్పారు. వీళ్ళు ఎవరు పుట్టారు అని సైనికులు అడిగితే ఆడపిల్లండి. అవునా? ఒకవేళ లోనికి వచ్చి చెక్ చేస్తే ఆ బిడ్డ ప్రాణం పోవటం, వీళ్ళిద్దరు ప్రాణం పోతుంది. ఎంత ధైర్యం అండి! దేవునికి భయపడే వాళ్ళకి ధైర్యం ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా. దేవునికి భయపడే వాళ్ళు, దేవుని భయం కలిగిన వాళ్ళు నిర్ణయిస్తారు. దేవునికి భయపడిన వారు నిత్యం భయపడదు, చస్తూ బ్రతుకుతారు. మనం గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడేవారు నిర్భయంగా బ్రతుకుతారు. సింహం వలె, సియోను కొండ వలె బ్రతుకుతారు. దేవునికి భయపడేవారు. దేవునికి భయపడిన వాళ్ళు ఎప్పుడు భయపడుతూ భయంతోనే బిక్కుమంటూ బ్రతికే పరిస్థితి. ప్రియ దేవుని సంగమ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్షిప్రపూయ 1, దేవునికి భయపడ్డారు. 2, సవాలు స్వీకరించారు. నీ చుట్టూ భయంకరమైన పరిస్థితి ఉంది, కంగారు పడకు, సవాలు స్వీకరించి సవాలుకరమైనటువంటి సమయంలో శ్రమ దినాన కొంగక సవాలుకు నిలబడి నీవు స్తుతి ద్వారా వృద్ధి చెందావు. దేవుడు నమ్ముకున్న బాప్తిసం పొందావు, నమ్మకంగా మందిరానికి వెళ్తున్నావు, కొంత అభివృద్ధి ఇచ్చాడు దేవుడు. ఆ 30 దంతులు దాటి 60 దంతులకు రావాలంటే శ్రమ పెట్టబడాలి, నువ్వు చెక్కబడాలి, నూర్పు పెట్టబడాలి, నక్కిషి పని చేయబడాలి, నువ్వు బాగా షార్ప్ చేయబడాలి, నువ్వు బాగా రఫ్ చేయబడాలి. చేయబడితే నీవు కక్కులు పెట్టిన కొడవలుగా మారిపోతావు.
దాన్ని శ్రమించిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అని తెలిసే సవాలు, భయంకరమైన సవాలు. మేము ఒక స్థలం కొన్నాం, మీ అందరికీ తెలుసు. ఆ స్థలాన్ని 3 లక్షలు ఇచ్చి మరి ఆ యొక్క సెటిల్మెంట్ చేసుకోవడం ప్రభు ఫిబ్రవరి 8వ తారీఖున చేశాడు. 2 లక్షలు ఉన్నాయి, 1 లక్ష ఒకరిని అడిగి సెటిల్మెంట్ చేసి నెక్స్ట్ డే 2 రూపాయలు లేదు. ఆ స్థలంలో ప్రహరీ వేయాలి, బౌండరీ వేయాలి, పునాది వేయాలి. సవాళ్ళు. ఇప్పుడు 13 మంది వార్నింగ్ ఇచ్చారు అక్కడ మందిరం కట్టకూడదని. ఎంత భయంకరమైన సవాళ్ళు ఉంటాయి. సవాళ్ళే విజయాన్ని ఇస్తాయి. ఈరోజు మరణ శాస్త్రాలను రద్దు చేసి అభిషేకం, జీవం, ప్రభావం మనకు కావాలంటే శ్రమలు దాటి సవాళ్ళను స్వీకరించే వాళ్ళు ఉన్నారు. ఈ నెల ఎలా బతుకుతాం, సవాల్. ఎలా కడతాం, సవాల్. చదువు, ఉద్యోగం, మన గమ్యం, మన భవిష్యత్తు. అసలు గాలిపట్టంలో తెగిపోయినటువంటి గాలిపట్టంలో మన పైసలు అయిపోవచ్చు. కానీ భయపడొద్దు. నాకు బాగా తెలిసిన నా అనుభవంలో రాసుకున్న 3 మాటలు మీకు చెప్తాను. ప్రార్థించేవాడు ఎప్పటికీ పడుతుంది. ప్రసంగాలు చేసేవాడు పడుతుందేమో కానీ ప్రార్థన చేసేవాడు పడిపోడు. రెండో మాట, నిజంగా దేవుడు నమ్మిన వాడు చెడిపోడు. నెవర్, ఎప్పటికీ చెడు. గత 27 సంవత్సరాలు ఒక్కరు చెడిపోవడం చూడలేదు. నమ్మటం, నిజంగా నమ్మితే దేవుణ్ణి నమ్మటం చేతనైన వాడు చెడిపోవటం చూడలేదు, చూడదు కూడా. ప్రార్థించి పడిపోయిన వాడిని చూడలేదు, నిజంగా నమ్మి చెడిపోయిన వాడిని చూడలేదు. మూడో మాట, దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఓన్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే దేవునికి ఇచ్చి పరిచయం చేసి చెడిపోయిన వాళ్ళని కూడా చూడలేదు. అంతకంతకు అభివృద్ధి చెందడం చూశారు. మొదట కొంచెం ఉన్నారు, తనకు మహాభివృద్ధి చెందారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రార్థించి పడిపోయిన వారిని నేను చూడలేదు, దేవునికి ఇచ్చి ఎండిపోయిన వారిని చూడలేదు, దేవుని నమ్మి చెడిపోయిన వారిని కూడా ఊరు విడిచి వెళ్ళిపోయి దిక్కుమల్లు అయిపోయినటువంటి పరిస్థితి కూడా నేను చూడలేదు. దేవుడు మనతో మాట్లాడు. శివ పూయ వాళ్ళు ఏం చేశారు అంటే దేవునికి భయపడ్డారు. రెండోది సవాలు స్వీకరించారు. మూడవది వారిని దుమ్ముగా, వారు ఏమైపోయినా పర్వాలేదు, ప్రభు కనపరచబడాలి, ప్రభు పని జరగాలి. దేవుని హెచ్చించారు, దేవుని పని కొరకు త్యాగం అయ్యారు, ప్రాణాత్మకంగా ఉపయోగపడ్డారు. మూడవ మాట, సమర్పణ చాలా అవసరం. మొదటి మాట, దేవునికి భయపడ్డారు. రెండో మాట, సవాలు స్వీకరించారు. మూడవ మాట, వారిని విలువగా ఇచ్చుకోలేదు. మనకు విలువ ఉన్నా లేకపోయినా, మనకి తిండి ఉన్నా లేకపోయినా, మనకి గౌరవం ఉన్నా లేకపోయినా. నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో చాలా గౌరవం ఉండేది. కానీ నేను సేవకుడిగా మారిన తర్వాత బంధువుల్లో కానీ కొంతమంది దగ్గర చాలా హీనమైన స్థితి నేను చూశాను. వాళ్ళు నన్ను పట్టించుకోపోవటం నేను చూశాను. అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. ఒకప్పుడు ఉద్యోగం చేసినప్పుడు ఎలా చూసేవారే, ఇప్పుడు ఎలా చూస్తున్నారే. ఆ తర్వాత ప్రభులో ఎదిగినప్పుడు ఇదెంతో మహిమ, ఇదంతో రాబోయే మహిమ, రాబోయే ప్రత్యక్షత చూసినప్పుడు, అరే వాళ్ళు గౌరవించకపోయినా పర్లేదు, దేవతలు గౌరవించే రోజులు ఉన్నాయి. సింహాసనం మీద కూర్చుని 7 దినాలు ఉన్నాయి. వాక్య పోషణలో అన్న తగి కావని బలపరచబడిన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ప్రియుని బిడ్డారా, ఈ రోజు నీవు వారు జీరో చేసుకున్నారు. వారు ఇంతగా ప్రాణాన్ని పోసి వారి ప్రాణాన్ని ప్రాణంగా పెట్టడానికి కారణం ఏంటంటే, మేము బతికినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, దేవుని పొందారు. మా అందం పోయినా, మా ఆరోగ్యం పోయినా, మా ఆస్తి పోయినా, మా పేరు పోయినా, మా బతుకులు పోయినా, మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు. ఓన్లీ హానర్ టు గాడ్. దేవునికి మహిమ రావాలి, దేవుని సేవ జరగాలి, దేవుని పరిచయం ఏ విధమైన చేతనైనా మా ద్వారా ఆయనకి మహిమ, ఆత్మల సంపదన, సంఘక్షేమం జరగాలి. ఈ త్యాగం, ఈ వైద్యం, ఈ ప్రతిష్ట, ఈ సమర్పణ ఎవరిలో ఉంటుందో వారి జీవితంలో బలమైనటువంటి కార్యం జరుగుతుంది. 3 things. మొట్టమొదటి, వాళ్ళు దేవునికి భయపడ్డారు. యూ హ్యావ్ ఏ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క భయం నీకు ఉందా? రెండోది, యూ హ్యావ్ ఎ టేక్ ఎన్ ఎ ఛానల్. ఒక మనకు భయంకరమైనటువంటి ఛాలెంజెస్. యూ హ్యావ్ ఎ టేక్ ఛాలెంజ్. సవాళ్ళు తీసుకోగలవా? ఎలాంటి దినాల్లో రోజుకి 5 గంటలు ప్రార్థన చేయటం, తెల్లవారుజామున 3 గంటలు 4 గంటల నుంచి ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మ నేను ఎప్పుడు లేపుతున్నాడో అప్పుడు లేచి ప్రార్థన చేయటం, ఎవరిని గుర్తు చేస్తున్నాడో వంట చేసేటప్పుడు ప్రార్థన చేయడం, కన్నీరు కార్చటం, సవాలు స్వీకరించడం. నీ చుట్టూ మరణపు వాతావరణం ఉన్నా నీవు ప్రత్యేకింపడిన వాడని, నువ్వు బ్రతకాలని, పరిశుద్ధంగా జీవించి నీ ప్రాంతానికి ఒక జీవ ఓటగా దేవుని యొక్క ఎద్దికెళ్ళి వలె, యోపటిస్ వలె, సిద్ధికెళ్ళి వలె ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాడుగా పాయలుగా పారుతూ జీవనదిపై నువ్వు పారుతున్న ప్రతి స్థలం, ప్రతి చెట్టు బ్రతికేటట్లుగా దేవుడు నిన్ను చేయాలనుకుంటున్నాడు. నువ్వు గమనించగలవా? సవాలు స్వీకరించి. మూడో మాట, ఆ ఒబీడియన్స్, ఆ విధేయత కావాలి, సమర్పణ కావాలి. మహిమ కొరకు ఏమైపోయిన పరం
నేను చాలా సార్లు మీటింగ్స్ పెడుతున్నప్పుడు మేము పరిచయం చేస్తూ ఉంటున్నాం. ఈ మందిరం గడిచిన 2 నెలలుగా మందిరం కడతా ఉన్నాం, మందిర పరిచయం చేస్తున్నాం. మందిర పరిచయం చేసినప్పుడు నాకు చిప్స్ అవసరం వచ్చింది. నేను ఒక ఆయనకి ఫోన్ చేసి నాకు చిప్స్ పంపించండి అన్నాను. ఆయన పంపించాడు. ఆయన పంపించిన తర్వాత అందరూ పని చేస్తా ఉన్నాం. ఆయన లోడ్ వేసి వెళ్ళిపోయాడు. ఓనర్ గారు వస్తారనుకుంటున్నాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి సార్ చిప్స్ ఇస్తాం, మరి డబ్బులు తీసుకోవడానికి ఎప్పుడు రావాలి అని అడిగాడు. అయ్యా నేను స్థలంలోనే ఉన్నాను, మీరు ఆ మాట అడుగుంటే వెంటనే డబ్బులు ఇచ్చేసేవాడిని. ఎంత దూరం వెళ్ళారంటే పల్ల చోటకి వెనక్కి వచ్చేయండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను, మీకు ఇప్పుడు ఇచ్చేస్తాను అని చెప్పాను. ఆయన వచ్చి మళ్ళా ఫోన్ చేశాడు, స్థలంలోకి వచ్చి మళ్ళా ఫోన్ చేశాడు. ఎందుకంటే వారిలో కలిసి ఒక్కడిగా పరిచయం చేస్తా ఉన్నారు. కనుక నన్ను ఓనర్ అనుకోలేదు, లేకపోతే ఆ స్థలానికి చెందినవాడు అనుకోలేదు. ఫోన్ చేసిన తర్వాత నా ఫోన్ రింగ్ అవుతుంటే, మీరే ఈ స్థలానికి చెందినవారా, మీరే నాకు ఫోన్ చేశారా, ఆయన సారీ, మీరు ఏదో మేస్త్రి పనోడు అనుకున్నాను అని చెప్పి ఆయన ఆశ్చర్యంగా, అలాగే రాయేసిన వాళ్ళు, అలాగే ఇసుకేసిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి, మీరేనా ఫోన్ చేసింది, సారీ అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తానంటే, ఇటువంటి త్యాగం కావాలి జనాల్లో. నువ్వేమైపోయినా పర్వాలా, దేవుని పని జరగాలి. ఆమె నేనేమైపోయినా పర్వాలేదు, మన కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, దేవుని పని జరగాలి. క్షిప్రపూయల ద్వారా ఈ గొప్ప అద్భుతమైనటువంటి పరిచయం జరిగింది. దేవుడు వీరికి 2 అద్భుతాలు చేశాడు, చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. 1వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఆ మంత్రస్థకు మేలు చేశాడు. దేవుడు మనకు చాలా మేలు చేశాడు కదా. 1 ఆయుష్ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, 3 వాక్యం ఇచ్చాడు, 4 పరిశుద్ధాత్మ ఇచ్చాడు, 5 సాన్ని ఇచ్చాడు, 6 సేవకుని ఇచ్చాడు, 7వది నిరీక్షణ ఇచ్చాడు, కళ్ళు మూస్తే పరలోకం. ఆమేన్. ఈ మేలు అన్యులకు లేవు. ఆయన చేసిన ఉపకారం ఎవరు చేయలేరు. ఆయన చేసిన మేలు ఎవరు చేయలేరు. రక్షణ మేలు, ఆయన మేలు ఆశీర్వాదం. నేను మేలు గురించి కాదు కానీ ఒక విలువైన చెప్తాను. 1వ అధ్యాయము దయచేసి 21వ వచనం చూద్దామా. 1వ అధ్యాయం 21వ వచనం. వీరు దేవునికి భయపడినందుకు, సవాలు స్వీకరించినందుకు, దేవుని కొరకు ప్రాణార్పణగా పోయబడినందుకు దేవుడు 2 అద్భుతాలు చేశాడు. ఒకటి వారికి మేలు చేశాడు, 2వది 21వ వచనంలో ఆ మంత్రస్థానాలు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాడు. ఇది చిన్నమాట కాదండి, వంశాభివృద్ధి. 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది, సంతానాభివృద్ధి. 7వ వచనంలో సంతానాభివృద్ధి చూస్తున్నాం, 21వ వచనంలో వంశాభివృద్ధి చూస్తున్నాం. ఏమిటి సంతానాభివృద్ధి? లేని వారు పిల్లల కంటే సంతానాభివృద్ధి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు అబ్రాము యోకెబేదు, మోషే మిరియాములు కన్నారు. అంటే అహరోను మోషే మిరియాములు కన్నారు. మోషే నాయకుడు అయిపోయాడు, అహరోను ప్రధాన యాజకుడు అయిపోయాడు, మిరియామేమో దేవుని బిడ్డలారా ప్రవక్తని అయిపోయాడు. ఏమంటే కుటుంబంలో ఉన్న 3 పిల్లలు ఒక్కరు కూడా దద్దం అందరూ ప్రయోజకులు అయిపోయారు. వంశాభివృద్ధి అంటే ప్రయోజకుల్ని కంటారు అని దేవుడు జీవించాడు. ఈరోజు చాలా గంపిడి పిల్లలు ఉంటారు, చాలా రంగాల్లో జనం ఉంటారు, ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, పాటలు ఏమి చేస్తారు. జనం చూస్తే చాలా మంది గంపిడి జనాలు, గుంపులు జనాలు. లోతుగా వాక్యం చెప్పలేము వారికి. అక్కడ ఎక్కువ ప్రార్థన చేయడం, దేవుని ఆత్మ సంచరించే వాతావరణం ఎందుకు కుడదంటే వాడు సంతానాభివృద్ధి కలిగిన సంఘాలు, విస్తారమైన జనం ఉంటారు, కానీ వారిలో వరాలు, దేవుని తలంపులు, దేవుని యొక్క మహిమలు మనం గమనించాలి. వంశాభివృద్ధి. ఇక్కడ మంచి మాట చెప్పాలి, దీన్ని ఇంకా లోతుగా ఆలోచన చేస్తే నా ధ్యానంలో ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఇంటి పేరు ఎట్లా వస్తుంది. మన వంశంలో, మన తరంలో ఒక వ్యక్తి బాగా హైలైట్ అయితే అతని పేరు ఇంటి పేరుగా వచ్చేస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైలైట్ అయ్యారు కాబట్టి వైఎస్ ఇక అత్త వైఎస్ఏ, పార్టీకి వైఎస్ఏ, బిడ్డలకి వైఎస్ఏ, మనవళ్ళకి వైఎస్ఏ. ఒక వంశంలో, ఒక తరంలో ఒక వ్యక్తి బాగా ఎవ్వరు లేనంత స్థాయికి వెళ్ళినప్పుడు అతని పేరే ఇంటి పేరుగా మారు. వంశాభివృద్ధి అంటే మీ తరంలో మీకు పుట్టే బిడ్డలను ఎట్లా చేస్తారంటే సూపర్ హైలైట్ అయ్యే వ్యక్తులుగా చేస్తారు. మీరు నాకు భయపడి నా సంతానం, నా స్వకీయ సంపాద్యం, జ్ఞాన వివేకం కలిగినటువంటి నా ప్రజలు, నా ముద్దు బిడ్డల ఇశ్రాయేలు మీరు బ్రతికించారు కనుక, ఎబ్రీ మగపిల్లలను మీరు బ్రతికించారు. సున్నత సంబంధాలను, వైరాగ్యం కలిగిన వారిని, నవజీవులైన వారిని, దైవ సన్నిధానవర్తులైన వారిని,
పరిచారకుల్ని, మగసిరి కలిగిన వారిని, పౌరుషం ప్రార్థనా వీరులు మీరు బ్రతికించారు కాబట్టి నేను మీకు ఏం చేస్తాను తెలుసా, వంశాభివృద్ధిని ఇస్తాను. అంటే మీ కుటుంబంలో పుట్టినవాడు ఎవడో చదువు సంధ్య లేని సోమరుల నిష్ప్రయోజకుడిగా దద్దములుగా ఉండకుండా అందరూ దీవెనగా. కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లలు చాలా తెలివిగా ఉంటారు, మగపిల్లలు ఎందుకు పనికిరారు. కొన్ని కుటుంబాల్లో మగపిల్లలు ఉపయోగకరంగా ఉంటాయి, ఆడపిల్లలు కనీసం టీ కూడా కాయలేని పరిస్థితి. ఉన్నారా? ఉన్నారు. మనకి ఎంతోమంది గుర్తొస్తుంటారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చూస్తే ముగ్గురు నలుగురు కనబడతారు, ఎవరు ఉపయోగపడదు, ఒక్కరు కూడా దేనికి ఉపయోగపడరు. ఆ ఫ్యామిలీ వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. నథింగ్ యూజ్ ఇన్ చర్చ్ అండ్ సొసైటీ. లోకంలో గాని సంఘంలో గాని వాళ్ళ వల్ల ఏ పని. సంతానాభివృద్ధి, గంపిడి పిల్లల్ని కుక్క కన్నట్లుగా, పంది కన్నట్లుగా గంపిడి పిల్ల సంతానాభివృద్ధి, వంశాభివృద్ధిని ఇస్తానంటే. క్షిప్రపూయ, మీ ఇంట్లో పుట్టిన ప్రతి మగవాడు కూడా వీరుడైపోతాడు. మీ ఇంట్లో పుట్టినటువంటి ప్రతి స్త్రీ కూడా ఒక విజయశీలిగా మారిపోతారు. బ్లెస్ చేయబోతుంది. ఇందాక మనం చూసాం, క్షిప్ర అనే మాటకి సౌందర్యము, పూయ అనే మాటకి ప్రసంవేదన. క్షిప్ర సౌందర్యం అంటే ఆత్మ సంబంధంగా సౌందర్యం గురించి ఆలోచన చేసినప్పుడు, లేయ జబ్బు కలిగింది కానీ 6 గోత్రకర్తల్లో ఒక ఆడపిల్లని కన్నది. తన చెల్లినటువంటి రాహేలు చాలా మంది 2 బిడ్డలనే కనగలిగింది గోత్రకర్తలు. అక్కడికి చెంది దేవుని దృష్టికి ఆంతర్య సౌందర్యం 6 గోత్రకర్తలు అందించే సౌభాగ్యాన్ని, భాగ్యవతి తత్వాన్ని ఇచ్చింది. చాలా అందగత్తే, చాలా చాలా అందగత్తే. 2 కనగలిగింది. జీవంగల దేవుని ప్రజలారా, దేవుని దృష్టికి ఆత్మ సంబంధమైన సౌందర్యం మనం సంపాదించాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు గురించి ఆలోచన చేసినప్పుడు 10 రోజులు వారు కేవలం పప్పు ధాన్యాలు తీసుకున్నారు. 120 సంస్థానాల్లో ఎవరికి లేని మహాశ్రేష్టమైన సౌందర్యం చూసి రాజు ఆశ్చర్యపోయి అంటాడు, వీరికంటే శ్రేష్ఠులు మనం కనుగొనగలమా? డానియేల్ ఏంటి, డానియేల్ ఏంటి ఈ అందం, ఈ దైవిక కళ, దేవ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన అంటాడు, సమర్పణ నుంచి వచ్చింది. మేము అవి తినకూడదు అనుకున్నాం, అవి ముట్టుకోకూడదు అనుకున్నాం, బలర్పించి గొంతు తీసుకుని మేము తినకూడదు అనుకున్నాం. మేము ఆకలితో అల్లాడిపోతున్న దినాల్లో మేము ఇశ్రాయేలు దేశం నుండి, కరువు దేశం నుండి వచ్చిన రాజభోజనాలు దొరుకుతున్న కుక్క తిండికి ఆతృతపడినట్లుగా కకృతి పడలా. కాబట్టి ఆ సమర్పణ మాకు సౌందర్యం ఇచ్చింది. సౌందర్యం సమర్పణలో ఉంది. సువార్త చేయి పాదముల సుందరం, సువార్త దేవుని దృష్టికి సౌందర్యం. సువార్త చేసేవాడు ఒక దేవదూత, సువార్త చేసేవాడు ఒక నిప్పురవ్వ, సువార్త చేసేవాడు ఒక నిప్పు, ఆ అగ్ని జ్వాల దేవుని దృష్టిలో ప్రజ్వలిస్తున్న దేవుని దూత. కాబట్టి దేవుని సంగమా, క్షిప్ర అనగా సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం సంపాదించాలి. పూయ అనగా ప్రవేదన, ఆస్తులు సంపాదించడం, ఆత్మలు సంపాదించడం మనకు చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ప్రసవేదనకి వెళ్ళి ప్రార్థన, ప్రసవేదన. అయ్యో అలా వాళ్ళకి బాగోలేదట, వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చేంత వరకు ప్రసవేదన. ఒక వ్యక్తి దేవుళ్ళకి వచ్చేంత వరకు ప్రసవేదన. ఈరోజు మనం చావాలి అనుకుంటే సాతాను, నైలు నదిలో మనం పడాలి పొరలాలి అనుకుంటున్నాడు సాతాను. కానీ బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి, అది దేవుని కోరిక. కాబట్టి క్షిప్ర పూజలు ఈ రోజు సంఘం నుంచి లేవాలి. క్షిప్రకి ఏ అనుభవం ఉందంటే దేవునికి భయపడాను, స్వీకరించే అనుభవం. రేపుడు గురించి ఆలోచించొద్దు, చింతించుకోండి. ఏ నాటికి ఆ నాటికి చాలు ఆయన చూసుకుంటాడు. నిన్న పోషించినవాడు, మొన్న పోషించినవాడు. కొన్నిసార్లు తెల్లారితే డబ్బులు పేమెంట్ చేయాలి, బడ్జెట్ చేసినప్పుడు, కడుతున్నప్పుడు రాత్రి చూస్తే అకౌంట్లో ఏమి ఉండని పరిస్థితి. కొంచెం భయం అనిపించినప్పుడు ప్రభుత్వంలో మాట్లాడి 3 లక్షలు అతనికి ఇచ్చే సెటిల్మెంట్ విషయంలో డబ్బులు కూర్చి, నిన్ను గోడ కట్టినా పునాది వేయలేనా, పునాది గోడ వేస్తున్న తర్వాత మేస్త్రులు చంచిన వేస్తారు. ఇక్కడ బిల్డింగ్ కట్టాలంటే 32 లక్షలు ఉండాలని చెప్పి అడుగులు చొప్పున లెక్క వేసి 32 లక్షల విశ్వాసులు. ఈ బాబు 32 లక్షలతో ఎలాగవుద్దండి ఒక ఫ్లోర్ వేయడానికి? 32 లక్షలు, 3 ఫ్లోర్లు. మీరు అనుకున్న ఆలోచన, మీ దర్శనం నెరవేరంటే 1,20,00,000 కావాలంట. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేల్ కూడా ఎలాగో అనుమానించారు. ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చి నేను ఎర్ర సముద్రం దాటిస్తాను నమ్మలేకపోయారు. ఎర్ర సముద్రాన్ని దాటించి నేను యోర్దాను దాటిస్తాను నమ్మలేకపోయారు. యోర్దాన్ని దాటించి నేను అనాకీలను జయిస్తాను, యుద్ధంలో విజయమిస్తాను, వారు నమ్మలేకపోయారు. ఈరోజు గడిచిన దినాలు ఏం చేశాడు? ఆ అద్భుతాల దేవుడు, బైబిల్ దేవుడు ఏ దైన నీ జీవితంలో చేయగలరు. నిరుత్సాహంతో నిలబడు, నిరీక్షణ కోల్పోక, అవిశ్వాసంలో ఆ వారితో కలిసిపోయి బలహీనుడుగా మారిపో.
క్షిప్రపోయా దేవునికి భయపడ్డారు. మనం దేవుని పని చేస్తాం, బతికితే దేవుని కొరకు బతుకుతాం, చనిపోతే ఆయన రాజ్యంలో ఉంటాం. అంతే. ఆమె చెప్తారేమో, తల నరికేస్తారేమో, జైల్లో పెట్టారు, ఏదేమైనా పర్లేదు, దేవునికి మహిమ రావాలి, దేవుని పరిచయించారు. వాళ్ళు పెంటకి ఎంచుకున్నారు, పానార్పణకు పోయేవారు, సవాలు స్వీకరించారు, దేవుడు వారిని వాడుకున్నాడు. సోదరి స్నేహితుడా, ఈ పరిస్థితుల్లో నువ్వు నేను ఎట్లా ఉండాలంటే మనం పోరాడే వరకు ఉండాలి. తను స్వరం తెలుసా? మగవాడు బ్రతకడానికి వీల్లేదు, సున్నత సంబంధి బ్రతకడానికి వీల్లేదు, ప్రార్థించేవాడు బ్రతకడానికి వీల్లేదు, రక్షింపబడినవాడు బ్రతకడానికి వీల్లేదు. అయ్యా, అదే కొత్త పరిస్థితులు మనం అడ్డుపడాలి, మన కన్నీరు కార్చు, ఎక్కువ బ్రతకాలి, ఎక్కువ వాక్యం దేవునితో సహవాసం చేయడం చాలా అవసరం. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజు నీ పరిశుద్ధులతో కలిసి వాక్య సహవాసం చేయడం నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. మొదటి వాళ్ళ జూమ్ మీటింగ్ లో దేవుని యొక్క చెప్పడానికి సేవకుడికి నాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. ప్రభా, నీ దాసురా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని ప్రేమించి అనుగ్రహించిన ఆడబిడ్డలందరినీ మీరు అనుగ్రహించిన ప్రతి కుటుంబాన్ని, యవన బిడ్డల్ని, యవన చెల్లుని, యవన తమ్ములను, యవన బిడ్డల్ని, సందేశం బిడ్డల్ని మీరు బ్లెస్ చేయండి, దీవించండి. సంఘంలో ఎవరికి కూడా ఈ మహమ్మారి దరి చేరడానికి వీల్లేదు ప్రభా. ఎవరు హాస్పిటల్కి వెళ్ళడానికి వీల్లేదు ప్రభా. ఎవరికి ఏ శోధన రాకుండా మీ సహాయం తెచ్చి పూయవలే సంఘాన్ని బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ శ్రేష్ఠ కష్టించినటువంటి దైవజనులకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు. ఎవ్రీవన్. పాస్టర్ గారు ప్రేమపూర్వకంగా ఆహ్వానించినప్పుడు ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి దైవవర్తమానం అందించిన సేవకులకి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మా సంఘం తరఫున. మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూటం ముగించుకుంటాము. తర్వాత నెక్స్ట్ అన్ని ఫోన్ ద్వారా మీకు తెలియపరుస్తాం. మళ్ళీ ఏ కూటం ఎప్పుడు ఉంటుందో మళ్ళీ ఫోన్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఆఖరి ప్రార్థన మనం చేసుకున్నాం. ఆ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. పాస్టర్ గారు ఆఖరి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయామయ, కృపమయ, పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి తండ్రి, ఇలాంటి లాక్డౌన్ సమయంలో కూడా ప్రభా నాయన మేమందరం ఈ విధంగా జూమ్ లో కలుసుకుని ప్రభా నాయన నీ సేవకుల ద్వారా వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నిజం ప్రభా నాయన, ఈనాడు తండ్రి మా అందరితో మాట్లాడవు ప్రభా నాయన. నిజము తండ్రి, ఎంతో మంది చనిపోతున్నారు తండ్రి నాయన. అన్న వారి కొరకు తండ్రి నాయన ప్రార్థన చేసేటువంటి స్త్రీలుగా, సంఘముగా నిలబడి ప్రభా నాయన అంగలార్చే వారుగా, ప్రార్థన పరులుగా తండ్రి నాయన త్యాగపూరితమైనటువంటి జీవితాలు కలిగిన వారుగా మనం సిద్ధపరచండి దేవా. నీకు వందనాలు తండ్రి. ఆయన శిప్రపోయ తండ్రి నాయన వారు ప్రాణాలు ప్రభా తెగించారు తండ్రి. ఏమైపోయినా పర్వాలేదు, పని లేకపోయినా పర్వాలేదు, వస్తువులున్నా పర్వాలేదు, చంపేసినా పర్వాలేదు, మనం ఏమైపోయినా పర్వాలేదు, కానీ దేవుని బిడ్డలు బ్రతకాలి, దేవుని సువార్త ప్రకటింపబడాలి, దేవుని సేవ జరగాలని ప్రభా నాయన వాళ్ళు ఎంతగానో త్యాగము చేశారు తండ్రి, ప్రాణాలు తెగించారు ప్రభా నాయన. అటువంటి తండ్రి నాయన సేవను మేము అందరము చేయనట్లు ప్రభా నాయన మమ్మల్ని అందరినీ బలపరచండి తండ్రి, స్థిరపరచండి ప్రభా. నీకు భయపడేవారిగా తండ్రి నాయన మా జీవితాలు కొనసాగడానికి సహాయం చేయండి. ఆయన తండ్రి, కరోనాకు మేము భయపడుతున్నాం కానీ ప్రభా నాయన ఆయన నీకు భయపడట్లేదు ప్రభా. మమ్మల్ని దయతో క్షమించి మన్నించండి ప్రభా. ఆయన నీకు భయపడేవారిగా తండ్రి, నీ కొరకు ప్రభా నాయన ఆయన తండ్రి నాయన ప్రార్థించే వారిగా, అనేకుల కొరకు ప్రార్థించేవారిగా తండ్రి నాయన, పరిచర్య చేసేవారిగా తండ్రి నాయన ఆయన తండ్రి, ప్రాణాలు కూడా పెట్టేవారిగా ప్రభా నాయన అటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితాలు మేము అందరం జీవించడానికి సహాయము దయచేయమని తండ్రి. ఆయన తండ్రి వ్యక్తి వాక్యం ప్రభు ప్రతి హృదయాల ఫలింపు ఆయన పొందడానికి సహాయము చేతండి. ఏ ఒక్కరు వాక్యాన్ని ప్రభు విడిచిపెట్టకుండా తండ్రి వారి జీవితాల్లో వాటిని అన్వయించుకుంటూ ప్రభు వాక్య ప్రకారం జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందమని ఆయన జూమ్ లో ప్రభు ఎంతమంది బిడ్డల కుటుంబాలతో ప్రభు పాల్గొన్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని దర్శించి ఆయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచమని, ప్రతి అవసరాన్ని మహిమస్తులో తీర్చి మహిమ పొందమని ఆయన మరి ముఖ్యంగా దైవజనుల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన వారి జీవితాల్లో ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూనే ఉన్నారు తండ్రి. ఆయన తండ్రి నాయన బహు భయంకరటువంటి ప్రాంతంలో నీ సేవను చేస్తున్నారు ప్రభా నాయన. మీరు సేవను చూస్తున్నావు తండ్రి, అన్ని కష్టాన్ని చూస్తున్నావు తండ్రి, మీరు ప్రతిఫలం ఇస్తున్నారు తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఆ సేవను ఇంకా బహుగా
నూరంతలుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. ఆయన మందిరము కట్టడానికి ప్రభా ఎంతగానో ప్రయాసపడుతున్నారు తండ్రి. ఆయన మండు టెండలో తండ్రి నాయన ఎంత ప్రభా అంత ఇదిగా కష్టపడుతున్నారు తండ్రి నాయన. ఎంత గొప్ప దేవుడు తండ్రి, నువ్వు కష్టం చూస్తున్నావు తండ్రి, అదే విధంగా చూసి వారి జీవితంలో కార్యాలు జరిగిస్తున్నావు తండ్రి. అందుని బట్టి వందనాలు. ఎన్ని అవమానాలు, నిందలు, కష్టాలు, ఆయన ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ ప్రభా నాయన ఆయన వాటన్నిటి సోరంగా మీరు మారుస్తూ ప్రభా నాయన ప్రతి అడుగులో మీరు తోడుగా అన్నకు వెన్నంటి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. ఆయా పరిచయలో తోడుగా ఉండండి. ఆ మందిర నిర్మాణ విషయంలో కూడా కార్యాలు జరిగించు తండ్రి. దానికి కావాల్సిన ఈవులు మీరు సిద్ధపరచండి తండ్రి. ప్రతిదినం ప్రభా నాయన తండ్రి, ఆయన తండ్రి సిమెంట్ కు ప్రభా, ఇటుకలకు నాయన ఆయన తండ్రి ప్రతి వస్తువుకు ప్రభా నాయన ఎంత ధనము సమకూర్చబడాలో తండ్రి, ధనాన్ని సమకూర్చండి తండ్రి. ఆయన ఏ రోజు జరగవలసిన పని ఆ రోజు జరగాలి నాయన, ఆటంకం అవ్వకుండా తండ్రి నాయన మీరే నడిపించమని, మీరే కట్టించమని తండ్రి. మీరు అన్నకు వెన్ను తట్టి నడిపించి మహిమ పొందమని తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో మనందరినీ భద్రపరచమని, నీ చల్ల నీడలో మనందరినీ కాపాడి నడిపించి మహిమ పొందమని ఉచితమైతే మరొకసారి మరొక పర్యాయం అందరూ కలిసి విధంగా స్థితించాలని దయచేయమని యేసయ్యవంతమైన నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. చేసుకుందామండి. ఆశీర్వాదం ఇస్తారు అందరూ తరలో. తండ్రిన దేవి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నివాసం సదా అయ్యా మరొకసారి ఇస్తున్నాను, ప్రాబ్లం వచ్చినట్టుంది కదా. తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సావాసం అందరికీ తోడుండి క్షిప్రా పూయవలే మార్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రేపటి దినాన్ని కుటుంబాల కోసం ప్రార్థన జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటది వాక్యం. ఒకసారి అందరూ వినండి. రేపటి దినాన కుటుంబాల కోసం ప్రార్థన ఉంటుంది. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రార్థన చేస్తాము. జూమ్ లో కనెక్ట్ అయిన వాళ్ళందరూ కనెక్ట్ అవ్వండి. మీకు మళ్ళీ లింక్ పంపిస్తాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాంశం ఇస్తాను. ప్రార్థనాంశంలో ప్రతి ఒక్కరూ కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట పరిస్థితి బాగోలేదు. బయటికి అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. అవసరం లేకుండా బయటకు మాత్రం ఎవరూ తిరగద్దు. ఎందుకంటే పరిస్థితి బాగోలేదు. గాలి ద్వారా వస్తుంది, తర్వాత రకరకాలుగా వస్తుంది కరోనా వైరస్. 2-3 రోజుల్లో చనిపోతున్నారు. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే దేవుడి కాపుదల మనకి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. కాబట్టి అందరికీ మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే మీరందరూ జాగ్రత్తగా ఉండండి. నాకు ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలుసు కాబట్టి మీ యొక్క ఏ అవసరం ఉన్నా సరే కంపల్సరీగా ఫోన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఏంటంటే మీకోసం ప్రార్థన చేయడానికి మీ సేవకులు ఎల్లవేళలా మీ దగ్గర ఉంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే గాబ్రియల్ గారి కోసం ప్రార్థన చేయండి. ఒరిస్సా రాష్ట్రంలో రాయగడ ప్రాంతంలో సంఘం కడుతున్నారు. దానికి చాలా అమౌంట్ కావాలి. దాని నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుడు సహకరించే వ్యక్తుల్ని పంపించలాగిన ఆ సంఘ నిర్మాణం కూడా పూర్తిగా వేగంగా కంప్లీట్ అయ్యేటట్లు ప్రార్థన చేయండి. రేపు 5వ తారీఖు నుంచి వాళ్ళ ఊర్లో అంతా 19 రోజులు లాక్డౌన్ పెట్టి ఉన్నారు. ఆ రాష్ట్రం చాలా స్ట్రిక్ట్ గా ప్రకటిస్తుంది, చాలా స్ట్రిక్ట్ గా పరిపాలన చేస్తుంది. కానీ మన రాష్ట్రం అయితే ఎంత స్ట్రిక్ట్ గా పరిపాలన చేసినా సరే మనం బయటికి తిరిగేస్తున్నాం. కాబట్టి బయటికి తిరగండి, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.